జగన్ మళ్ళీ పాదయాత్ర నిర్వహించబోతున్నారు. సో డిస్కస్ చేద్దాం. నేను మీ మనోజ్. వెల్కమ్ టు మహానగర్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో జెట్ స్పీడ్ తో అధికారంలోకి వచ్చింది వైసీపీ. కట్ చేస్తే 5 ఏళ్లు తిరిగేసరికి అంతకు మించిన స్పీడ్ తో 11 సీట్లకే పరిమితిపై డిజాస్టర్ తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. ఆ పరిస్థితి చూశాక అసలు వైసీపీ ఇప్పట్లో కోలుకుంటుందా అన్న అనుమానం వచ్చింది చాలా మందికి. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ త్వరగానే బౌన్స్ బ్యాక్ అయ్యారు ఆ పార్టీ అధినేత జగన్. ఓవైపు కీలక నేతలు పార్టీని పెట్టడం, మరోవైపు ఉన్న వాళ్ళ మీద కేసులు ఉక్కిరిబిక్కిరి లాంటివి వస్తుండడంతో క్యాడర్లో నైతిక స్థైర్యం దెబ్బతినకుండా పార్టీని బలోపేతం చేసే పని మొదలెట్టారు ఆయన. వారంలో ఖచ్చితంగా 1-2 రోజులు కార్యకర్తలు ఇంకా ద్వితీయ శ్రేణి పాటు ఆ పార్టీ నాయకులతో పాటు పెద్ద తలకాయలతో వరుస భేటీలు నిర్వహించినట్టు కూడా తెలుస్తోంది. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగవంటూ 2.0ని పరిచయం చేసిన జగన్ ఇప్పుడు పాత సక్సెస్ ఫార్ములాకే ఇంకాస్త పదును పెట్టి కొత్తగా పరిచయం చేయబోతున్నారట. పార్టీకి ఊపు ఉత్సాహం తీసుకురావాలంటే అదొక్కటే మార్గమని ఆయన భావిస్తున్నారు. సో మీ జిల్లాలకు మీరే బాసులు, ఎవరి నిర్ణయం కోసమో ఎదురు చూడాల్సిన అవసరం లేదని ఇటీవల జిల్లాల అధ్యక్షుల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు జగన్. పార్టీకి గుండెకాయ లాంటి పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోని ఖాళీలను కూడా తాజాగా పూర్తి స్థాయిలో భర్తీ చేశారు. లోక్సభ కాన్స్టిట్యున్సీలు ఇన్ఛార్జీలకు కూడా టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మంది పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించుకొస్తారన్న దాన్ని బట్టి వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పేశారట. సో ఆల్మోస్ట్ అందరికీ ఒక ఫ్రీ రైట్స్ ఇచ్చారు. సో ఏదైనా చేయొచ్చు అని చెప్పి పార్టీ కోసం లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీల మీటింగ్ లోనే పలు కీలక అంశాలను చర్చించారట జగన్. వచ్చే ఏడాది పార్టీ ప్లీనరీకి భారీ స్థాయిలో నిర్వహిద్దామని చెబుతూనే మళ్ళీ పాదయాత్ర ప్రస్తావన తీసుకొచ్చారట. 2027లో తాను మరోసారి పాదయాత్ర చేయబోతున్నట్టు కూడా పార్టీ నేతలకు చెప్పినట్టు తెలిసింది. గతంలో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3000 కిలోమీటర్లు నడవగా ఈసారి దాన్ని 5000 కిలోమీటర్లకు పెంచాలనుకుంటున్నట్టుగా సమాచారం. ఎన్నికలకు ముందు నాయకులు పాదయాత్రలు చేయడం, తర్వాత అధికార పీఠం ఎక్కడం ఏపీలో సెంటిమెంటల్ ఫార్ములా సక్సెస్ అవుతుంది. చాలా మంది చూసినప్పుడు దాకా. సో ఉమ్మడి రాష్ట్రంలోనూ విడిపోయాక ఈ ట్రెండ్ నడుస్తుంది. ఇదే అస్త్రాన్ని జగన్ మరోసారి సంధించాలని డిసైడ్ అయ్యారు. పాదయాత్ర వంటి భారీ కార్యక్రమాన్ని చేపడితే క్షేత్రస్థాయిలో పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయవచ్చన్నది ఆయన వ్యూహం. సో ప్రస్తుతం పరాజయాన్ని ఓ ఎదురు దెబ్బలాగానే భావిస్తున్న జగన్ పార్టీని కింది నుంచి బలోపేతం చేయాలనే దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారట. సో 2019కి ముందు చేసిన పాదయాత్ర వైసీపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది. సో దానికి బలంగా నమ్ముతున్నారు జగన్. ఈసారి పాదయాత్ర 2.0తో తిరిగి అధికారం పీఠం ఎక్కడంతో పాటు ఇక మీదట పార్టీని కూడా ఎవరు టచ్ చేయలేని విధంగా పటిష్టమైన పునాదులు వేయాలని అనుకుంటున్నారు జగన్. వచ్చే ఏడాది నిర్వహించబోయే ప్లీనరీలోనే పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ప్రకటించాలని అనుకుంటున్నారట. ఆ లోపు జమిలీ ఎన్నికలపై క్లారిటీతో పాటు కూటమి ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలపై పూర్తి స్థాయి గ్రౌండ్ రిపోర్ట్ కూడా వస్తుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2026 ప్లీనరీ కల్లా జిల్లాల పర్యటనలు పూర్తి చేయడంతో పాటు కార్యకర్తలను కలిసి లోటుపాట్లను సరిచేసుకొని ముందుకు వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. ఈసారి గనక దెబ్బ గట్టిగా కొట్టకపోతే పార్టీని నిలబెట్టడం కూడా కష్టమవుతుందన్న జగన్ అభిప్రాయంగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అందుకే క్లియర్ పిక్చర్ తో పాదయాత్ర 2.0 సిద్ధమైనట్టు సమాచారం. సో జగన్ పాదయాత్ర గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.